గారు కూడా మాట్లాడేశారు కాబట్టి సామా రామ్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ కొంత వెయిట్ వచ్చింది. అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో డిసెంబర్ తర్వాత ఉంటాడో లేదనేది కూడా పెద్ద చర్చ. నేను ఎందుకు చెప్తున్నమాట అంటే రాహుల్ గాంధీ గారు దేశమంతా కాన్స్టిట్యూషనల్ బుక్ పట్టుకొని బీజేపీ పార్టీ ఓటు చోరీ చేస్తూ ఉంది, బీజేపీ పార్టీ సిబిఐని, ఈడీని, ఐటీని, సివిసిని, ఎలక్షన్ కమిషన్, ఈసీని అన్నిటిని కూడా అధికార దుర్వినియోగం చేస్తుందని చెప్పేసి రాహుల్ గాంధీ గారు దేశమంతా తిరుగుతూ ఉన్నాడు. ఇవాళ ఆయన మళ్ళా వారి ప్రతినిధి అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు ఈ రాష్ట్రంలో ఆయననేమో వాళ్ళ నాయకుడేమో సిబిఐని వ్యతిరేకిస్తాడు, వీరేమో ఇక్కడ సిబిఐని ఈ కుట్ర గురించి మీ పార్టీలో మా పార్టీలో ఎలాంటి కుట్రలు లేవండి, మా పార్టీలో ఎలాంటి కుట్రలు లేవు, ఎలాంటి ఇది లేదు. కుట్రలన్నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. కట్టప్పలందరూ కాంగ్రెస్ లో ఉన్నారు. పొంగులేటి, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్ 5 మంది కట్టప్పలు రెడీగా ఉన్నారు. మననే రాజశేఖర రెడ్డి గారి జయంతి వర్ధంతి రోజులో దస్పాల హోటల్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, నేను కొంచెం సంధిస్తే కుర్చీలు ఎప్పుడు లాక్కోని వాళ్ళని చూసి చూస్తున్నారు మా వాళ్ళు అని చెప్పి చెప్పినారు. సో అది డిసెంబర్ తర్వాత ఈ ప్రభుత్వం కూలిపోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మార్చబోతా ఉన్నారు, ముఖ్యమంత్రిని మార్చబోతా ఉన్నారు, ముఖ్యమంత్రిని గద్దె దించబోతున్నారు, లేదా ముఖ్యమంత్రి మేము కోరుకోవట్లేము. వాస్తవం ఇది, మాకున్న సమాచారం, ఢిల్లీ సోర్స్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. రాము మీరు మాట్లాడలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పదవిని త్వరలోనే దించబోతా ఉన్నారు. ఆయన ఈ పార్టీలో, ఎందుకంటే రాహుల్ గాంధీ కంట్రోల్ లేడు. ఇవాళ బీజేపీ పార్టీ వాళ్ళని అంటగాగుతా ఉన్నాడు. ఇవాళ బీజేపీ పార్టీ వాళ్ళ ఎంబడా అంటగాగుతా ఉన్నాడు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నం చేసే కుట్ర రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీ 3 ముక్కలుగా చీలబోతా ఉంది డిసెంబర్ తర్వాత. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోతా ఉంది, కూలబోతా ఉంది, ఈ ప్రభుత్వం కూలబోతా ఉంది. బీజేపీలోకి వెళ్తారు లేదా సొంత పార్టీ పెడతారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడలో ఉండదు, 3 ముక్కలు కాబోతా ఉన్నది. ఇప్పుడు విజయ్ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటున్నప్పుడు హరీష్ రావు పోయి పార్టీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటా లేదా గదొకటి చెప్పు. ఏదో నీతివంతంగా డ్రామా లాయల్టీకి ప్రతి పర్యాయ పదం ఎప్పుడైనా కూడా పార్టీ